ఎల్బీనగర్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సామా రంగారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. ఓ ఫ్యామిలీ పంచాయతీలో జోక్యం చేసుకుని బెదిరింపులు దాడులకు దిగినట్లు సామా రంగారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రామంతపూర్ ప్రగతినగర్ లో కుటుంబ కలహాల పంచాయతీలో సామా ఆయన అనుచరులు బెదిరించి ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకెళ్లినట్లు మొతుకుపల్లి రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజకీయ పలుకుబడితో దాడులకు పాల్పడుతున్న సామాపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంటే నేను లేదు కట్నం అడిగిన ఆయన ఇంటికి వచ్చినప్పుడు అడగలే ఇప్పుడు ఎట్లా అడుగుతుంది మరి ఇప్పుడు అడిగింది మరి లొల్లేందుకు వచ్చింది వాళ్ళు లేదు కట్నం విషయం మళ్ళీ తీసుకొని నన్ను కాలర్ పట్టుకోపోయాను ఇదే విషయం సరే అని చెప్పేసి ఇంటికి వచ్చినాము భోజనం చేసినా వెళ్ళిపోయినా ఆ తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు తీసిండంట 2-3 సార్లు వెళ్ళింది బుడ్డామతో మేము ఆ ఇంటికి వచ్చినాము మా బాబా ఒకటి చెప్పినాం అమ్మ ఊకే అక్కడ జరిగే విషయాలు మాకు చెప్పద్దు ఏదైనా ఉంటే మీ విషయాలు మీరు చూసుకొని మళ్ళీ మీరు మాకు చెప్పొద్దు నువ్వు నాకు ఊకే చెప్పకని చెప్పి నువ్వు అది చెప్పకు అన్నది పోయిన దాకా వచ్చింది తర్వాత ఏమైందిరా తర్వాత ఇక లక్ష్మణ్ చెప్పి నాకని చెప్పు వాళ్ళు చూసి అవసరం లేదు తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అత్త పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి చెప్పింది లా అని చెప్పింది పిలిపిస్తే వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా వేసినావు అట్లా వేసినావు అట్లా చెప్పాను అసలు విషయం ఏందో చెప్పకుండా నువ్వు ఇట్లా లొల్లి పెడితే ఎట్లయితుంది ఇంటికి పోదాంపా అన్న ఇంటికి ఏ వద్దు ఇంటికి వద్దు ఈయనే మాట్లాడదాం అన్నది అన్న తర్వాత నాకు నువ్వు ఫైనల్గా ఏం చెప్పంటే లేదు కట్నం ఇంకేమైనా ఆశ ఉంటే చెప్పు ఇప్పుడే అంటే లేదు కట్నం అడిగిన ఆయన ఇంటికి వచ్చినప్పుడు అడగలే ఇప్పుడు ఎట్లా అడుగుతుంది మరి ఇప్పుడు అడిగింది మరి లొల్లేందుకు వచ్చింది నా పేరు మెతుకుపల్లి రవీందర్ రెడ్డి ప్రగతినగర్ వాస్తవంలో నా కొడుకు పెళ్లి 2024 ఏప్రిల్ 21న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండిగూడ వాస్తవంతో ఆయన మ్యారేజ్ అయింది. ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి ఒక 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. బాండ్ పేపర్ల మీద ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకలు సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతం బయటికి పంపించేశారు. అమ్మాయి వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇంకా మా అమ్మాయి మీ ఇంటికి ఇంకా రాదు, మేము విడిపోవాలని అనుకుంటున్నాము అని చెప్పి మాట్లాడడానికి వస్తా అని చెప్పారు. వస్తా అంటే రమ్మని చెప్పాము. రమ్మని చెప్తే మేమేమనుకున్నాం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు మేము మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు ఒక కుటుంబం కాకుండా ఒక 100 మందికి పైగా మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చారు. అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సామ రంగారెడ్డి, నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి తల్లి తండ్రి మాత్రం లేరు పిక్చర్ లో. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో మాతో బలవంతంగా బాండ్ పేపర్ వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్ ఎంటీ బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము, మేము డేట్ కూడా వేస్తున్నాము, ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరు నిలబడదు, ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పోలీస్ అనే కాదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం చేయలేరు అని చెప్పేసి మమ్మల్ని బాగా బెదిరించారు. అంత ఎడ్యుకేషన్ అంతా దెబ్బతిండిపోయింది. ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్కి,
అసలు ఆయన సేపులు ఉన్నాడు. చిన్నోడే బాగా దెబ్బ చిన్నోడు అయితే కుక్కని కొట్టినట్టు చూసారు కదా చూస్తున్నా మీరు గమనించలేదు కానీ ఆమె ఇంటెన్షన్ ఫస్ట్ ఉండే వేరు సార్. అది మేము గ్రహించలేకపోయినండి. పొరపాటు జరిగింది. నేను చెప్తున్నా కదా, మేము గ్రహించలేక పప్పులో కాలి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎల్బీనగర్ బీజేపీ కంటెస్టెంట్ సామా రంగారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. పొలిటికల్ పవర్ తో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తానికి చూస్తే ఎల్బీనగర్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సామా రంగారెడ్డి తన అనుచరులతో ఒక కుటుంబం పైన కూడా దాడి చేశారు రామంతపూర్ లో. వారి కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సామా రంగారెడ్డి పైన కూడా కేసు నమోదైంది. అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రామంతపూర్ ప్రగతి నగర్ లో ఉండే రవీందర్ రెడ్డి కుమారుడు రిత్విక్ రెడ్డికి గండి చెరువుకు చెందిన యొక్క ఆకాంక్షకి వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో వారిద్దరు కూడా విడిపోయారు. అయితే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా పిలిచి దాదాపు ఒక 100 మందితో దాడి చేశారని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మరోవైపు దాడి చేసిందే కాక ఖాళీ చెక్కుల పైన కూడా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పి కూడా ఇందులో ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే సామరంగారెడ్డి నేతృత్వంలోనే దీనికి సంబంధించి భారీగా చాలా మంది కూడా వచ్చి తమ పైన దాడి చేశారని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తీవ్రంగా గాయాలయ్యాయని చెప్పి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదులో పేర్కొనడంతో ప్రజెంట్ కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి సామరంగారెడ్డి దీనికి సంబంధించి చూస్తే మాత్రము పూర్తిగా అతని అనుచరులతోనే దాడులు జరుగుతున్నాయి. గతంలో కూడా చాలా మంది పైన ఇదే తరహాలో కూడా దాడులు చేశారని చెప్పి కూడా బాధితులు కూడా అటు పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.